బీహార్లో ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్, నిజానికి అతని పేరు రాజేష్ రంజన్, కానీ ఒరిజినల్ పేరు కంటే ఈ పప్పు యాదవ్గానే చాలా వరకు అందరికీ అతను సుపరిచితుడు. ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు, ఆ విధంగానే వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు, ఆ విధంగానే హెడ్లైన్స్ని గ్రాప్ చేస్తూ ఉంటాడు. తాజాగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల గురించి చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పప్పు యాదవ్. ఇంతకీ ఆయన ఏమని మాట్లాడాడంటే, రాజకీయ రంగంలో ఉన్నటువంటి 90% మంది మహిళల కెరియర్ నేతల యొక్క బెడ్రూమ్ల నుంచే మొదలవుతుంది అని ఆయన మాట్లాడాడు. చాలా జుగుప్సాకరంగా, అసభ్యకరంగా, తను కూడా ఒక ఎంపీ అయి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, తోటి ఎంపీల గురించి లేదా ఇతర మహిళా రాజకీయ నేతల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు అంటూ మిగతా బీహార్లో నుండి పొలిటికల్ పార్టీల నేతలు అతన్ని విమర్శిస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా అతని కాంటెక్స్ట్ ఏంటంటే, ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది అనేటువంటి విమర్శలు అటు బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి విమర్శలు వ్యాఖ్యానాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తాయి. కానీ ఇప్పుడు మహిళలకు భద్రత లేదు రాజకీయాల్లో అని మాట్లాడుతూనే, కానీ 90% మంది మహిళలు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యి, అంటే సెక్సువల్ ఫేవర్స్ చేసి వాళ్ళు రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళే అని పప్పు యాదవ్ మాట్లాడడం అనేది నిజంగా ఒక సిగ్గుచేటు అని చెప్పి చాలా రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. నిజానికి రాజకీయాల్లో రాణించినటువంటి ఎంతోమంది మహిళా నేతలు ఉన్నారు. ఇక్కడ తమిళనాడులో జయలలిత కావచ్చు, చాలామంది వివిధ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్లో ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ గురించి పాజిటివ్ వార్తలు ఉంటాయి, చెప్పుకోవాల్సినటువంటి అంశాలు పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా మాట్లాడడం, 90% మంది మహిళా రాజకీయ నేతలు ఎక్కడో ఎవరో ఒకరితో పడుకోవడం ద్వారా రాజకీయాల్లో రాణించారు, పైకి వచ్చారని మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. దీనికి సంబంధించి ఇప్పటికే అతను క్షమాపణ చెప్పాల్సిందే పప్పు యాదవ్ అంటూ చాలామంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమే పప్పు యాదవ్ ఇలా మాట్లాడా? మీ అభిప్రాయాలని ఈ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.